నగర్ జోనల్ కమిషనర్ గా సేవలందించి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా పదోన్నతి పొందిన హేమంత్ కేశవ్ పాటిల్ కు స్థానిక నేతలు కాలనీ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను శాలువా పూలమాలతో సన్మానించారు. తన పదవి కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని నాయకులు కొనియాడారు. హయత్ నగర్, లింగోజిగూడ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేశారు. అదే సేవాభావంతో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఒక సొసైటీని రిప్రజెంట్ చేసినప్పుడు ఒక సొసైటీకి పనిచేసిన వ్యక్తుల్లో హేమంత్ పాటిల్ గారు ఆఫీసర్లను నేను కూడా 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను మార్కెట్ చైర్మన్ చేసిన చాలా రోజులు పొలిటికల్ ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో చాలా క్లోజ్ గా ఆఫీసర్స్ తో మూవ్ అవుకుంటూ కావాల్సిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోయినాం. కానీ ఒక ఆఫీసర్ ఎంత చేంజ్ చేయగలుగుతాడు అనేది హేమంత్ పాటిల్ గారు నిరూపించారు. ఒక సొసైటీని ఎంత చేంజ్ చేయగలరు. నేను మా పిల్లలకు రెగ్యులర్ చెప్తుంటా, ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళని కూడా ఏంటి, ఆయన చూసి ఇన్స్పైర్ కావాలి మనం, ఆయన చూసి నేర్చుకోవాలి మనం, ఆయన చూసి చదువుకోవాలి మనం. ఎందుకంటే ఇప్పుడే సీనానే చెప్పిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కాకుండా చీఫ్ సెక్రటరీ స్థాయికి నిజంగా ఆయన పోవాలని మనస్సాక్షిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక విప్లవం రావాలి. ఈరోజు మారుమూల జిల్లా అయిన నాగర్ కర్నూల్, వెనకబడిన జిల్లా అయిన మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న నాగర్ కర్నూల్ కి తనని ఈరోజు ఒక ఆఫీసర్ గా, కలెక్టర్ గా నియమించడం ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించి, అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని తనైతేనే నా జిల్లా బాగుపడుతుంది, నేను పుట్టిన జిల్లా నల్లమల్ల జిల్లా, ఈ నల్లమల్ల జిల్లా బాగుపడాలంటే ఇట్లాంటి ఆఫీసర్ కావాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ నిజంగా అంతా అయిందా కాదు. ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు నియమించడం దాన్ని బట్టి నేను నిజంగా ఇంటెలిజెన్స్ ఇట్లుంటుందా అనిపించింది నాకు. సర్వనగర్ చెరువు 50 సంవత్సరాలు అయింది, తట్టేడు మట్టి తీయలే. ఆయన చర్మంతో సర్వనగర్ చెరువు ఏమన్నా, సర్వనగర్ చెరువుల ఈరోజు తట్టేడు మట్టి కాదు, జేసీబీ 5 జేసీబీలు 6 జేసీబీలు రోజు పనిచేస్తున్నాయి. మీరు చిన్న చెరువు అంటే బైరామన్ కూడా చెరువు 10 కోట్లు ఇచ్చిండు. అంటే నేను చెప్తున్నా, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, డబ్బు రూపకంగా కాదు, దాని మీద లాంగ్ టైం ఆలోచన. దీన్ని వాటర్ డైవర్ట్ చేయాలా, నీళ్లు పెరగాలా, వాటర్ పొల్యూషన్ పోవాలా. మేము వచ్చినప్పుడల్లా మాకు నాలెడ్జ్ చేయగా, మేము ఏ రోజు వచ్చి టైం వేస్ట్ చేసుకోలేదు. సార్ దగ్గర వచ్చి మేము నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం. ఒక స్కూల్కి వచ్చినట్టు అనిపించింది ఆయన దగ్గరికి వస్తే, అరే ఈ రోజు పోతే మనం ఒక పాఠం చెప్తాడేమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. కార్పొరేటర్ ఇప్పుడే సీనియర్ అన్నాడు, ఏ రోజు కూడా మాకు వ్యత్యాసాలు లేకుండే, పార్టీ పరంగా బయట మేము కొట్లాడుకుంటుండే. అది డిఫరెంట్. చాలా మంది నన్ను కూడా విమర్శించారు, వాళ్ళు ఎప్పుడైతే తిరుగుతాం, వీళ్ళు ఎప్పుడైతే ఎవరెప్పుడైతే తిరుగుతలే. మేము సొసైటీకి ఒక రిప్రజెంటేటివ్ వచ్చిండు, వాళ్ళు ఎప్పుడు తిరిగిన మా రిప్రజెంటేటివ్ బాగా అండగా ఉన్న హేమంత్ పాటిల్ గారు పొద్దున 5:30కి లేచి మా ఆయన తిరుగుతున్నాం. మేము తిరగకపోతే దాని వాల్యూ ఏముంటుంది, ఎంతవరకు సబబు అనే ఉద్దేశంతో మేము తిరిగినాం. అతి ముఖ్యంగా మాకు జనప్రియ అసోసియేషన్ సార్, యూ హ్యావ్ చేంజ్డ్ ఇట్. వాళ్ళు వచ్చిండ్రు సార్, వాళ్ళందరూ కూడా జనప్రియ అసోసియేషన్ నుంచి వాళ్ళందరూ వచ్చిండ్రు. మీరు టోటల్ రిఫార్మ్ చేసి, జనప్రియ అంటే ఒక స్లమ్ ఉండే, అమ్ముకుందాం అనుకుంటే ఈ రోజు కొనుక్కుంటాం అనే స్థాయికి జనప్రియ తీసుకొని వచ్చిండ్రు మీరు అందరూ. ఈరోజు అక్కడికి వచ్చి కొనాలని చాలా మంది వస్తున్నారు. సో చిన్న ఎగ్జాంపుల్ మా దగ్గర సెట్ చేసి సార్, నాగర్ కర్నూల్ కూడా మీరు చేయాలి సార్. ఎనీహౌ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. నా గురించి చాలా మంచి మంచి మాటలు మీరు విన్నారు. ఐ విల్ నాట్ బిలీవ్ 100%. I will say definitely that I try to give my best. Without party, without religion, only for development work చేయాలని ఎల్బీ నగర్ ప్రజలు, వాళ్ళు రీప్రజెంటేటివ్ చాలా మంచి సహకారం ఇచ్చారు. ఇట్ ఈస్ ఎవ్రీవన్స్ వర్క్. డబ్బు శాంక్షన్ చేస్తేనే పని అవుతుంది, అభివృద్ధి అవుతుంది అట్లా అందరు కలిసే ముందు పోతేనే అభివృద్ధి అవుతుంది అని నా ఆలోచన. దీంట్లో మీరు కూడా భాగంగా చాలా ప్రోత్సహించి సపోర్ట్ చేశారు కాబట్టి ఎంత పని మనం చేయగలుగుతాం. ఇప్పటి నుంచి కూడా మీరు అట్లానే జోనల్ కమిషనర్ ఎవరిని వచ్చి వాళ్ళకి కోఆపరేట్ చేసి పని చేసి ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో అభివృద్ధి తీసుకురావాలని కోరుతున్నాను.